హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారండి. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఐ నో, నాకు తెలుసు ఇవి ఎంత లేట్గా పెడుతున్నాను అంటే మనకి జనవరి నెల కూడా అయిపోయిందనమాట. ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నా కానీ ఇవన్నీ మా చాలా స్వీట్ మెమరీస్ కాబట్టి నేను అస్సలు ఐ డోంట్ వాంట్ టు మిస్ అనమాట. అందుకే నేను వీటన్నిటిని స్టోర్ చేసుకొని ఇప్పుడు లేట్ అయినా కానీ వీటన్నిటిని పోస్ట్ చేస్తున్నాను. మీకు కనుక వీడియోస్ నచ్చితే డెఫినెట్గా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ఇంకొక వ్లాగ్ కూడా వస్తుందనమాట సంక్రాంతికి సంబంధించింది. ఆ తర్వాత మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, అలాగే మా బాబుకి ఎక్స్ట్రా బ్యాసం జరగడం, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. వాటన్నిటిని కూడా నెమ్మదిగా స్టోర్ చేసుకున్నాను. నెమ్మదిగా ఒక్కొక్కటి మీకు షేర్ చేస్తాను. ఈ రోజు మీకు షేర్ చేస్తున్న వీడియో భోగి రోజు చేసుకున్న సెలబ్రేషన్స్ అనమాట. మార్నింగే లేచి ఇంటి ముందు ఇట్లాగా భోగి మంటలు వేసేసుకొని అక్కడ నుంచి రామరపాడులోనే ఇంకా చుట్టాలు వాళ్ళందరూ ఉంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వస్తున్నాం అనమాట. అక్కడ చుట్టూరు తిరిగి రావాలంటే 4-5 బజార్లు తిరగాలి. అదే ఇక్కడ చిన్న సందు ఉంది, దీంట్లో ఇంచి వచ్చేస్తే ఈజీగా ఇంటికి వచ్చేయచ్చు అనేసి దీంట్లో ఇంచి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని రాళ్ళు రప్పలు ముళ్ళులు ఇవి ఉన్నాయి. ఇది పెద్ద సిటీయే, కాకపోతే ఇక్కడ చిన్న ఏరియాస్లో ఇట్లాంటి ఖాళీ స్థలాలు ఉండడం వల్ల మనం ఒక బజార్ నుంచి ఇంకో బజార్ వెళ్ళడానికి ఈజీగా ఇలాంటి వేస్ ఉన్నాయన్నమాట. అలాగే ఈరోజు ఒక స్పెషల్ ఏం జరిగిందంటే హరిదాసులు అలాగే బుడబుక్కలు వాళ్ళు అంటారు, వాళ్ళు వచ్చారు. మేము మార్నింగే కిందకి తీయటం వల్ల మా దగ్గర చేంజ్ లేవన్నమాట. మా దగ్గర డబ్బులు లేవండి అంటే ఫోన్లు ఉన్నాయి కదా, నా దగ్గర స్కానర్ ఉంది, ఫోన్పే చేసి తీసుకోండి అన్నారు. ఆ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ హడావుడిలో మేమే షాక్లో ఉండి నవ్వుకుంటూ మిస్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి భోగి మంటలు అవి అయిపోయిన తర్వాత కూరగాయలు వెజిటేబుల్స్ అవి తీసుకుందాము, పిల్లలు తినడానికి ఫ్రూట్స్ అవి తీసుకుందాము అనేసి మేమైతే మార్కెట్కి వెళ్ళాము. నేను మా తోటికోడలు వెళ్ళాము. వెళ్ళి వచ్చే దారిలో మీకు ఒక జ్యూస్ తాగిస్తాను, చాలా బాగుంటుంది అని అనుకుంటే ఏ జ్యూస్ అనుకొని ఏదో జ్యూస్ అయి ఉంటుంది, జ్యూస్ అంటే బాగుంటుంది కదా అని కమిట్మెంట్తో అక్కడికి వెళ్ళాక తెలిసింది అది క్యారెట్, బీట్రూట్, అల్లము, నిమ్మకాయ, పుదీనా, ఉసిరికాయ ఇవన్నీ వేసి తయారు చేసిన జ్యూస్ తాగటానికి అల్లాడిపోయాను. అసలే నాకు బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు, ఇంత ఎర్రగా బీట్రూట్ వేసి చేస్తే తాగలేక ఊసేలాగా తాగాను అనమాట. ఇంక అక్కడ నుంచి వచ్చేటప్పుడే మేమైతే దోశ పిండి అవి తీసుకొని వచ్చాము. ఇంటికి రాగానే ఇంకా దోశలు అవి వేసేసుకొని మేమైతే తింటున్నాము. ఈరోజు ఇక్కడ భోగి అనమాట. మనకి నార్మల్గా అన్ని సిటీస్లో అన్ని ఊళ్ళో 14, 15, 16 పండగ కదా, వీళ్ళకైతే ముందు రోజే స్టార్ట్ అయిపోతుంది. 13వ తారీఖే భోగి ఉంటుంది. దానికన్నా ముందు రోజే 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి సారా తీసుకెళ్ళటం అనేది వాళ్ళకి ఆచారంగా ఉంటుందన్నమాట. ఆ సెలబ్రేషన్స్ నుంచి అదంతా కూడా నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, సంక్రాంతి పార్ట్ 1 బ్లాగ్ అనేసి, అక్కడ మీరు చూడొచ్చు. ఇంకా మేమైతే దోశలు అవన్నీ వేసుకుంటూ పిల్లలందరికీ పెడుతున్నాము. మా అత్తయ్య అయితే పూజ చేయాలి కదా అనేసి గుమ్మాలకి అలాగే పూజ చేయడానికి ఇట్లాగా పూలనైతే గుచ్చుతుంది. మేము రామర్పాడులో ఉన్నాం కదా, మా అత్తయ్య వాళ్ళ పూజ గది, మా తోటికోడలు వాళ్ళ పూజ గది ఇలా ఉంటుంది. నేను వంట చేసి ఇదంతా చేస్తుంటే మా అక్క మాత్రం చక్కగా పూజ అంతా చేసి ఫినిష్ చేసింది. వాళ్ళ పటాల్లో నాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారు ఉన్న ఈ ఫోటో చాలా బాగా నచ్చుతుంది. గోల్డ్ ఫ్రేమ్తో వచ్చి చాలా బాగా షైన్ అవుతూ ఉంటుంది. ఈరోజు మాకు ఇంకో ఇన్విటేషన్ కూడా ఉంది. మా అత్తయ్య, మా చిన్న మామయ్య గారు వాళ్ళు ఈరోజు మమ్మల్ని భోజనానికి పిలిచారనమాట. సో ఇంకా ఈరోజు అక్కడికి వెళ్దాము అనేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేమైతే చక్కగా స్నానం వచ్చేసి కొత్త శారీ ఒకటి కట్టుకొని రెడీ అయిపోయి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇందాక మా చిన్న మామయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాము కదా, రీసెంట్గానే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మా మామయ్య గారు యాక్సిడెంట్లో చనిపోయారనమాట. సో మా మావయ్య గారికి ఇట్లా సంక్రాంతి పండగకి పెట్టుకుంటూ ఉంటారు కదా పెద్దలకి అనేసి, పెట్టుకుంటూ మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళాము. మా అత్తయ్య ముందు రోజు ఇట్లా గవ్వలు చేసిందనమాట. ఈ గవ్వలు లేత పాకంతో తీయటం వల్ల అవి సాగుతూ ఉన్నవి. ఆ సాగిని ఏం చేయాలి అని అనుకుంటూ ఇట్లాగా నవ్వుకుంటూ మళ్ళీ మేము వాటిని మళ్ళీ పొయ్యి మీద వేడి చేసి అది కొంచెం ముదిరిన తర్వాత ఇట్లా ప్లేట్లో ఆరబెడుతున్నాము. అది అప్పటికి కూడా ఇంకా సాగుతూనే ఉందన్నమాట. సో పిల్లలు ఇవన్నీ తింటూ ఉన్నారు మేమందరం కూడా. అది కొంచెం గమ్మీలాగా వస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. లోపల క్రిస్పీగా అండ్ బెల్లం కూడా లోపల పట్టుకు వెళ్ళి చాలా బాగున్నాయి. ఇంకా మా వదిన అయితే వంట చేస్తూ ఉందన్నమాట. ఆ రోజు వదిన వెజిటేబుల్ రైస్, పన్నీర్, చిక్ పీస్ అంటారు కదా, పెద్ద శనగలు, బొంబాయి శనగలు అవి వేసి సూపర్గా పన్నీర్ కర్రీ అయితే చేసింది. ఎంత బాగుందో! ఈవిడే మా వదిన, ఈవిడే మాకు ఈరోజు వంట చేసింది. చాలా బాగా చేసింది. వంట అయిపోయిన తర్వాత బయట అలా కూర్చొని కొంతసేపు మాట్లాడుకుంటూ ఉన్నాము. చూసారా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో! ఆ రోజు మాకు చాలా బాగా నచ్చి చాలా మంచిగా తిన్నామన్నమాట.
నాకు ఇట్లాగా బిర్యానీస్ ఇంత పొడి పొడిగా రావండి. ఎందుకో మరి నేను వాటర్ సరిగ్గా వేయను అనుకుంటా. అది ముద్దలాగా అవుతుంది. మా వదిన చూడండి కుక్కర్‌లో చేసింది. ఎంత బాగా వచ్చిందంటే రెస్టారెంట్‌లో మనకి రైస్ పొడి పొడిగా ఉంటుంది కదా! అలా అని మరీ పిల్లలు తినలేనంత గట్టిగా కూడా లేదు. చాలా సాఫ్ట్‌గా వచ్చింది. వెజిటబుల్స్ అవన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. పన్నీరు అలాగే పెద్ద శనగలు వేసి చేసింది కర్రీ నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైమ్ వదిన దగ్గర కనుక్కొని నేను వీడియో మీకు కూడా షేర్ చేస్తాను. ఎప్పుడైనా మనకి వెజిటబుల్ రైస్‌లోకి, రోటీస్‌లోకి ఎవరైనా స్పెషల్‌గా వచ్చినప్పుడు గెస్ట్ కోసం చేయాలన్నా కానీ ఆ కర్రీ చాలా బావుంటుందనమాట. లంచ్ అది చేసి కొంచెం సేపు అక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు మేము మళ్ళీ తిరిగి మా ఆడపడుచు వాళ్ళు అంటే మా తోటికోడలు వాళ్ళ ఇంటికొచ్చాము. ఈవినింగ్ 5, 6 ఆ టైం అవుతుంది. క్లైమేట్ ఎంత బాగుంది అనేసి డాబా మీదకొచ్చాము. గన్నవరం దగ్గరలో ఉంటుంది కాబట్టి 3 అవర్స్‌కి, 2 అవర్స్‌కి ఒక్కొక్క ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తూ ఉందనమాట. ఇంట్లో ఉండి చూస్తున్నాము. ఇప్పుడు మేము డాబా మీదకొచ్చినప్పుడు చాలా మంచిగా కనిపిస్తే వీడియో కూడా తీశాను. వీళ్ళది 5th ఫ్లోర్ అవ్వటంతో ఇక్కడ సిటీ అంతా చాలా బాగా కనిపిస్తదనమాట. చూసారా పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో. అప్పుడప్పుడే సన్ సెట్ అవుతుంది కాబట్టి సన్ కూడా చాలా బాగా కనిపించింది. మంచి క్లైమేట్ మంచిగా ఉంది అనేసి నేను, మా వారు, పిల్లలం కొన్ని ఫొటోస్ అవి కూడా దిగాము. అలాగే అత్తయ్య రేపటి పూజ కోసము వాళ్ళ ఇంట్లో తులసి చెట్టు ఉందనమాట. ఆ తులసి ఆకులన్నీ కూడా కోస్తూ ఇట్లాగా బట్టలు ఆరేద్దామని పైకొచ్చింది. మేమందరం ఉన్నాం కదా చాలామంది. దాదాపుగా ఓ 10 మంది ఉన్నట్టున్నాము ఇంట్లో. 10 మంది బట్టలు చాలా ఉండేసరికల్లా అత్తయ్య పైకొచ్చి ఆరేస్తూ ఇదిగోండి ఇట్లాగా తులసి ఆకు కూడా కోసిందనమాట. కూర్చోటానికి కుండీలు ఇట్లాగా రివర్స్‌లో ఏసి పెట్టి కూర్చో అంటుంది. ఇంక పక్క ఇంట్లో ఇదిగోండి ఇది మునగ చెట్టంట. వాళ్ళు చిన్న కుండీల్లోనే వేశారు. ఎంత వచ్చిందో చూడండి. చిన్న కుండీలు కాకుండా ఇట్లాగా పెద్దగా తొట్టెలాగా కట్టించారనమాట. దాంట్లో కూరగాయ ముక్కలు, పూల మొక్కలు అన్నీ వేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే దానిమ్మకాయలు అనుకుంటా. దానిమ్మకాయలు ఆరెంజ్ వచ్చినాయి. చాలా బాగా కనిపించింది. వీళ్ళ ఇంట్లోనే ఇదిగోండి ఇట్లాగా చిన్న ఒక చెట్లు లాగా ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా మట్టి అదంతా కూడా వేసేసి తులసి చెట్టు పెంచారు. అలాగే పక్కన బ్యాంబూ చెట్టు కూడా పెరుగుతుంది. అది ఎప్పుడో ఒక 5 ఇయర్స్ బ్యాక్ చిన్నది తెచ్చి పెడితే అది ఇంత పెద్దదయిందనమాట. తులసి ఆకు కూడా కొనుక్కునే పని లేకుండా చక్కగా పైన పెరుగుతుంది కాబట్టి వారానికి ఒకసారి తెచ్చి ఇట్లాగా దేవుడికి అదంతా కూడా పెడుతూ ఉంటుందండి. సంక్రాంతి పండగ వీళ్ళకి ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది. మాకు ఇక్కడ నుంచి ఆ తిరునాళ్ళు కనిపిస్తుంది. అక్కడ జెయింట్ వీల్ కనిపించింది కదా, అక్కడే మనకి తిరునాళ్ళు అదంతా కూడా ఉంటుందన్నమాట. ఈ టైంలో పైకొచ్చాం కాబట్టి చాలా మంచిగా ఉంది. కొన్ని ఫొటోస్ అవి దిగి కాసేపు అట్లా నడిచి ఇంకా కిందకైతే వచ్చాము. ఇక్కడ వ్యూ అంతా కూడా ఎంత బాగుందో. మనకి సంక్రాంతి టైం అంటే చల్లగా ఉంటుంది కదా, ఆ చల్లదనానికి అప్పుడప్పుడే అట్లాగా ఎండ తగులుతున్నందుకు చాలా బాగుంది. నేను మా వారు చాలాసేపు అక్కడే టైం పాస్ చేసామన్నమాట పైన. పిల్లలందరూ డాబాల మీద ఎక్కేసి ఇట్లాగా గాలిపటాలు అవన్నీ కూడా ఎగరేస్తూ ఉన్నారు. అందరూ పండగ అంటే అందరూ చుట్టాలు వాళ్ళ ఇంటికి రావటమే ఉంటుంది కదా. పాపం ఈ అబ్బాయి ఇందాల నుంచి ట్రై చేస్తున్నాడు కానీ గాలిపటం ఇంకా ఎగరలేదు. ఒక అరగంట అవుతున్నట్లుంది. చిన్న బాబు ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. మొన్న వ్లాగ్లో చెప్పాను కదా, సంక్రాంతి జాతర వ్లాగ్లో అక్కడ వీళ్ళు మేక ఉంటుంది. వాళ్ళ మేకని అక్కడ వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పంచుకుంటారనేసి, అలాగే మా అత్తయ్య వాళ్ళకి కూడా ఒక కేజీ ఇచ్చినట్టున్నారు. దాంతో ఈరోజు మేమైతే బిర్యానీ చేస్తున్నాము. ఇక్కడ నేను ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నా. దానికి కావాల్సిన మసాలా అంతా కూడా మంచిగా కలిపేసుకొని బిర్యానీ అయితే చేశాను. నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నాను వాటర్ తగ్గిస్తే మధ్యాహ్నం మా వదిన చేసిన దానిలాగా పొడిగా వస్తుందేమో అని. ఏమో మళ్ళీ మటన్ కదా, కుక్ అయిద్దో అవ్వదో, మళ్ళీ గట్టిగా ఉంటుంది, వేస్ట్ అయిపోతుందేమో అని కొంచెం వాటర్ పోసాను. బట్ కొంచెం వాటర్ పోసినా కానీ రైస్ మరీ మెత్తగా కాకుండా మరి గట్టిగా పొడిగా కాకుండా ఇలా అయితే కుదిరింది. చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఆ రోజు చికెన్ కర్రీ, గోంగూర, బిర్యానీ సూపర్గా ఉంది. మేము మా తోడికోడలు వాళ్ళము ఎంత మంచిగా తిన్నాము. చాలా బాగా కుదిరింది అని మెచ్చుకుంటూ తిన్నామన్నమాట. నెక్స్ట్ డే సంక్రాంతి కాబట్టి గుడికి తీసుకెళ్ళటానికి ఇట్లాగా మేము నాటుకోళ్ళు కావాలి అని అడిగితే మా తోడికోడలు వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పించి ఇట్లాగా కోడి పుంజులను అయితే తెప్పించింది. ఇవి 2 తెచ్చారనమాట. ఈ 2 ముందు రోజు వాళ్ళు వస్తూ తెచ్చారు. దాన్ని ఇంట్లోగా ఆడిస్తున్నారనమాట పిల్లలు, మా మరిది వాళ్ళు వీళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతటితో ఇట్లా ఎండ్ అయిందనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడక్కడ క్లిప్స్ తీస్తూ మీతో కూడా షేర్ చేశాను. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.